సమగ్ర భూ సర్వే రైతులకు మేలు చేసేలా ఉండాలని ఆముదాల ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. మంగళవారం సరబుజ్జిలి మండలం లొద్దల కాగితాపల్లి రెవెన్యూ గ్రామంలో పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన సర్వేలో రైతులకు న్యాయం జరగలేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులకు న్యాయం జరిగే దిశగా సర్వే నిర్వహిస్తోందని పేర్కొన్నారు. 2019లో మనకి జనవరి నెల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం, తర్వాత శాసనసభ ఎన్నికలు రావడం, తర్వాత ప్రభుత్వం మారిపోవడం, కావాలి రావాలని చెప్పి ఒక దుర్మార్గుడిని మనకు తీసుకురావడం, ఆ కావాలి రావాలనేటటువంటి క్రమంలో వచ్చినటువంటి దుర్మార్గుడు ఈ సర్వేని ఎలా ప్రభుత్వం అలాగే ప్రైవేటు భూములు ఎలా మేము కైంకర్యం చేయాలనేటటువంటి ఒక దురాలోచనతో చేసినటువంటి సర్వే వలన ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడుతున్నాడు, నేను 6700 గ్రామాల్లో సర్వే చేశాను. సర్వే చేయడం గొప్ప కాదు, ఆ సర్వే ఫలితాలు ప్రజలకు అందాయా లేదనేది ముఖ్యం. దేనికోసం ఆ సర్వే చేశాం? రైతుకు హక్కులు కల్పించాలని, ఆ భూమికి భద్రత కల్పించాలని, రక్షణ కల్పించాలని. ఏమేమి కల్పించాలండి? ఏం కల్పించాలమ్మా? రైతుకి హక్కులు కల్పించడం, ఆ భూమి పైన హక్కులు కల్పించడం. రెండవది ఆ భూమికి రక్షణ కల్పించడం. ఎవరైనా మీ గ్రామంలో ఒక మోతుబరు ఉన్నాడు అనుకోండి, ఈ భూమి నాదేం రారంటే ఇది నాది అని చెప్పుకోవడానికి నీ దగ్గర ఒక కాగితం లేదు. అవునా కాదా? ఉన్నాయా? రైతులు చెప్పండి, మాట్లాడటం లేదండి. నేను బురకని చెప్తున్నాను. అంటే మీరు అందుకనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సర్వేని అధికారులకు ఆదేశించాడు. ఎల్కేపల్లి సర్వే 3 రోజుల్లో అయిపోవాలి. సాధ్యమైంది 3 రోజుల్లో. సరే, మీ ఊళ్ళో అయితే సాధ్యమేమో, ఎందుకంటే ఉన్న విస్తీర్ణం చాలా అతి తక్కువ. బహుశా ఇంత తక్కువ దానికి కూడా ఎలా సెపరేట్ రెవెన్యూ ఏది ఇచ్చారో నాకు అర్థం కాదు. అతి తక్కువ. ఎందుకనంటే కొన్ని గ్రామాలు ఉంది, పురుషోత్తపురం రెవెన్యూ గ్రామం, సపోజ్ 3800 ఎకరాలు అది విస్తీర్ణం. పురుషోత్తపురం రెవెన్యూ గ్రామం కూడా 4 రోజుల్లో సర్వే అయిపోవాలి. సాధ్యమైంది. 42 ఎకరాలు ఉన్న ఎల్కేపల్లి కూడా 3 రోజులు అయిపోవాలి. సాధ్యమైంది. ఆ 3 రోజుల్లో చట్ట ప్రకారం ఏంటి? సర్వే చేసేటప్పుడు రైతుకు ముందస్తుగా నోటీస్ ఇవ్వాలి. ఏమివ్వాలి? ఇచ్చారా? కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మొత్తం 807 మిషన్లు దాఖలవ్వగా పరిశీలనంతరం 588 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు మున్సిపల్ కమిషనర్ సుజాత తెలిపారు. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి నేడు మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది. గడువు ముగిసిన వెంటనే పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను ప్రదర్శిస్తారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టోటల్ నామినేషన్స్ 807 నామినేషన్స్ రావడం జరిగింది. ఆఫ్టర్ స్క్రూటినీ తర్వాత 588 క్యాండిడేట్స్ కంటెస్టింగ్లో ఉండడం జరిగింది. ఆల్రెడీ 1, 2, 3 నుంచి విత్డ్రాల్ ఫామ్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఫైనల్గా విత్డ్రాల్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఫైనల్ 3 తర్వాత కంప్లీట్గా కంటెస్టింగ్లో ఉన్న కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది 3 తర్వాత పబ్లిష్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కూడా అప్లికేషన్స్ దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళ పోస్టల్ బ్యాలెట్ అప్లై చేసుకున్న అందరికీ కూడా ఒకరోజు ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టి డేట్ ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఆ రోజు కన్సర్న్ సెంటర్కి వచ్చేసి ఓట్ని కాస్ట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాము. అదేవిధంగా ఎవరైనా అభ్యర్థులు విత్డ్రా చేసుకోవాల్సిన వాళ్ళు 3 గంటల వరకు చేసుకోవచ్చు. అలా కాకుండా 2-3 సెట్లు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పార్టీ బీఫామ్ ఒకటి తీసుకొచ్చినప్పుడు మిగిలినవన్నీ ఆటోమేటిక్గా విత్డ్రా అయిపోతుంటాయి. తర్వాత 3 తర్వాత మాత్రం ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ని నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. భారత్ టు అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన సందర్భంగా పార్లమెంటు ప్రాంగణంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీని ఎన్డీఏ పార్టీల ఎంపీలు ఘనంగా సత్కరించారు.
ఈ ఒప్పందం దేశానికి ఎంతో ప్రయోజనకరమని, ప్రధాని దార్శనికతకు ఇది నిదర్శనమని ఎంపీలు కొనియాడారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పలువురు మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నారు. కల్తీ నెయ్యిపై సిట్ నివేదికపై ఫ్లెక్సీలు వేయడాన్ని అడ్డుకొని బెదిరించి బూతులు తిట్టారని మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆరోపించారు. అగ్గి రాజేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి రెచ్చగొట్టారని తెలిపారు. అంబటి రాంబాబు కుమార్తెకు ఉన్న భయమే తన ఇంట్లో వారికి కూడా ఉంటుందని, అంబటి రాంబాబు ఇంటి వద్దకు వచ్చిన మహిళలను ఎందుకు కొట్టారో చెప్పాలని ప్రశ్నించారు. కేవలం క్షమాపణ చెప్పాలని మాత్రమే అడిగామని అంబటి రాంబాబు క్షమాపణ చెబితే సరిపోయేదని గల్లా మాధవి తెలిపారు. అయితే ప్రవోక్ చేస్తే వచ్చేస్తారా, మాట్లాడితే అనేస్తారా, బూతులు తిడితే అడగడానికి వచ్చేస్తారా అని అంటే, ఇప్పుడు కూడా అడగకపోతే మిమ్మల్ని ఓడించింది ఎందుకు? అడుగుతామనే కదా. 11 సీట్లకు మిగిల్చింది ఎందుకు? ప్రజలందరూ భయపడి మిమ్మల్ని ఇళ్లలో కూర్చోబెట్టింది ఎందుకు? మేము అడుగుతామనే కదా. మరి అడగకపోతే అడగడానికే కదా నేను వచ్చాను. చేతులు రెండు ఇలా పట్టుకొని కట్టుకొని నేను వచ్చాను. దాడికే దిగాలంటే మీరు ఆలోచించండి. చాలా లాజికల్ పీపుల్, చాలా లాజికల్ క్వశ్చన్స్ వేస్తున్నారు. దాడికే దిగాలంటే నేను రావాల్సిన పనేముంది? మీరు పార్టీ ఆఫీస్ మీద ప్రత్యక్షంగా లేకుండా చేయించారే, అలా చేస్తాను కదా. అక్కడ నేను రావాల్సిన అవసరం ఏమన్నా ఉందా? మరి ఒక సీఎంని, మా అధినాయకుడిని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు కూడా మేము ఎవరూ రియాక్ట్ అవ్వలేదు. మీరు ఒకసారి హిస్టరీలోకి వెళ్ళండి, గుర్తు చేసుకోండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా ఎప్పుడు కార్యకర్త కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. వాళ్ళలో వాళ్ళు ఆ అక్కసం పెట్టుకున్నారు, వాళ్ళలో వాళ్ళు దాన్ని ఓర్చుకున్నారు తప్ప ఇలా బయటకు వచ్చి ఎప్పుడు మిమ్మల్ని మీ ఇంటి ముందుకు వచ్చి ప్రశ్నించింది లేదు. కానీ మీరు అనకూడదు, సభ్య సమాజం తలదించుకునే మాటలు అన్నారు, సీఎం అన్నారు. నేను శిక్షార్హులు దీనికి. అది అడగడానికి నేను వచ్చాను. నేను వెళ్తున్నాను అని చెప్పి కుటుంబంలో నా భర్తకు చెప్పి నేను బయలుదేరాను. మరి మీరు అన్నారు మా నాన్నగారు దేనికి భయపడరు, కానీ మేము ఎలా ఉంటామో అనే భయం మాత్రం, మమ్మల్ని ఏమన్నా చేస్తారేమోనన్న భయం మాత్రం మాకు వచ్చింది అని వాళ్ళ అమ్మాయి మాట్లాడారు. మరి మా కుటుంబాల్లో మహిళల మీద ఏమన్నా జరుగుతుందేమోనన్న భయం మా ఇంట్లో మా మగవాళ్ళకు ఉండదా? మా ఇంట్లో ఆడవాళ్ళు ఏదైనా అంటే వచ్చే కోపం మా ఇళ్లలో మగవాళ్ళకు ఉండదా? అలాగా మీరు ఏదైనా చేస్తారన్న భయంతో నా భర్త వచ్చారు. మా నాయకురాలకి ఏమన్నా అవుతుందేమోనని చెప్పి కొంతమంది నాయకులు మాతో వచ్చారు. అంతేగాని పనిగొట్టుకుని ప్రతి ఒక్కళ్ళకి మీరు రండి అని నేను ఎక్కడా పిలవలేదు. ఎవరు మహిళల్ని పిలిచాను. ఎందుకు పిలిచాను మహిళల్ని? అంతకు ముందే మీరు ఏం చేశారు? మీరు మాట్లాడిన అవాక్కులు చవాకులు తట్టుకోలేక ఒక మహిళ మీ దగ్గరకు వస్తే మీరేం చేశారో వీడియో ఉంది. బహుశా ప్రతి మీడియా బ్రదర్ దగ్గర ఆ వీడియో ఉండుంటది. రాళ్లతో కొట్టారు ఆవిడ. తగలరాని చోట్ల కాళ్లతో, కొట్టరాని చోట్ల కాళ్లతో కొట్టి పంపించారు. ప్రవోక్ ఎవరు చేశారు? ఒక మహిళ. ఏమా అంబటి రాంబాబు గారి కుమార్తె గారు నిన్న మీరు మాట్లాడారు, మహిళ కాదా మా ఆవిడ? కొట్టచ్చామా అలాగా? మీరు రాళ్ళు వేయచ్చామా అలాగా? ఎందుకమ్మా మీకు అంత భయం? రాళ్ళు వేసి తరిమి తరిమి కొట్టాల్సినంత భయమే ఉంది. ఆ బెటాలియన్ ఏంటి అక్కడంతా? తప్పు చేశారన్న భయంతోనే కదమ్మా అంతమందిని తెచ్చుకున్నారు. మరి తప్పు చేశారు, క్షమాపణ చెప్పండి. ఎందుకంటే ఏమన్నా అడిగారా మిమ్మల్ని? అది చెప్పకుండా దాన్ని మానేసి మీరు మళ్ళీ దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడం, దాన్ని మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి కండక్ట్ చేసి మాట్లాడుకోవడం, అది ఇంకా హాస్యాస్పదంగా మీకు అనిపించట్లేదా? దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మీలాంటి మూకలు మళ్ళీ ఏదైనా మేము ప్రశ్నించడానికి వచ్చిన ప్రతిసారి కూడా మీరు
ఆ ప్రవృత్తి మీకు ఉంది, గొంతు కోసే ప్రవృత్తి ఉంది. కుల మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం వైసీపీ పార్టీ చేస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండాబాబు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం అమలు చేయడం జరుగుతుందని వైసీపీ నాయకులు కుల మతాల మధ్య చిచ్చు పెట్టి అల్లర్లు సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండాబాబు అన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్లపై 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్లు చేసిన అసభ్యకరమైన అనుచిత వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు, రాజకీయ సంస్కృతికి పూర్తిగా విరుద్ధమని తీవ్రంగా మండిపడ్డారు. వ్యక్తిగత దూషణలకు దిగడం రాజకీయంగా మాట్లాడే అర్హత లేని దానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. ఇలాంటి దిగజారిన వ్యాఖ్యలతో వైసీపీ పార్టీ ప్రజల్లో పూర్తిగా విశ్వాసం కోల్పోయిందని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి ఘోర పరాజయం తప్పదని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ తమకు మిగిలిన 11 సీట్లను కూడా తప్పనిసరిగా కోల్పోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షులు మల్లెపూడి వీరు, మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్, శివాలయం చైర్మన్ సురేష్, మంత్రి ప్రగాఢ వారి సత్రం చైర్మన్ మేడిశెట్టి ఈశ్వరరావు, మాజీ కార్పొరేటర్ తుమ్మల సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి గతంలో మీ అందరికీ తెలుసు, ఆ రోజు తన ముఖ్యమంత్రిగా ఉండగానే నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా బూతులు మాట్లాడారో మీ అందరికీ తెలుసు. ఆ రోజు బూతులు మాట్లాడమే కాకుండా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని కూడా జైల్లో పెట్టించారు. అచ్చెన్నాయుడు గారిని జైల్లో పెట్టించారు, కొల్లు రవీంద్ర గారిని జైల్లో పెట్టించారు. ఏదైతే మన ఇంకా చాలా మందిని ఈరోజు అందరినీ జైల్లో పెట్టించడం కాకుండా ఎవరైనా కార్యకర్తలు మాట్లాడితే వాళ్ళని కూడా కేసులు పెట్టించారు. భయభ్రాంతులు చేశారండి ఆ రాష్ట్రంలో. ఆ రోజు భయభ్రాంతులు గురి చేశారు. ఎవరు రోడ్డు మీదకి వచ్చి ప్రజలు కూడా ప్రభుత్వం వల్ల చిన్న ఇబ్బంది కలుగుతుందని చెప్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఆ విధంగా భయభ్రాంతులు చేస్తారు ఈ రాష్ట్రంలో. అందుకే ఆ రోజున ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం రావాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలని చెప్పేసి అవకాశం ఇచ్చారు. పరిపాలన జరుగుతుంది. మళ్ళీ ఈ రోజు చూడండి, ఏదైతే అంబటి రాంబాబు, జోగి రమేష్ ఏం మాట్లాడారండి? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని, లోకేష్ గారిని, ఇంకెవరు పడతా నాకు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నారు. సరే, బూతులు మాట్లాడితేనండి ఈరోజు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారండి. ప్రజలు రోడ్డుపైకి వచ్చారు. ఈ రోజున మన ముఖ్యమంత్రి గారిని ఇలా బూతులు తిడుతున్నారని చెప్పి ప్రజలు ఆగ్రహించి రోడ్డుపైకి వచ్చారు. ఈరోజు దాన్ని ఈ రోజున చూస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడండి? ఈరోజు ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగువారు, ఏదైతే పక్క దేశాల్లో ఉన్నట్టు తెలుగువారు కూడా ఈ రోజు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే పక్కనున్న రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా వచ్చి చెట్లైన తెలుగు వాళ్ళు అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం రావాలని ఓట్లు వేసారండి. ఫ్లైట్లు వేసుకుని వచ్చారండి, ఓట్లు వేసారండి. వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పాడు చేయాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఫోన్లు చేస్తున్నారు. ఇది ఒక ఎత్తుగడ. రాష్ట్ర అభివృద్ధి అడ్డుకోవడానికి ఇది ఎత్తుగడ చేస్తున్నారు. జాగ్రత్తగా అడ్డుకోవాలని చెప్పి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఓట్లు వేసిన వాళ్ళందరూ మేము ఎంతో దూరం నుంచి వచ్చాం, విదేశాల నుంచి వచ్చాం, ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్న వాళ్ళందరూ కూడా ఫోన్లు చేస్తున్నారు. ఈ రోజున ఇది ఒక ఎత్తుగడ. కావాలనే బూతులు తిడుతున్నారు ఈ రోజున, అంటే రెచ్చగొట్టడం. ఈ రోజున చూడండి, ఈ బూతులు తిట్టిన తర్వాత కేసులు పెడతానండి. వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఏం మాట్లాడుతున్నారండి? ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి కూడా ఏం మాట్లాడుతున్నారండి? జగన్మోహన్ రెడ్డి అండి, అంబటి రాంబాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు అండి, అంబటి రాంబాబు మంత్రి వేరులని మాట్లాడేవాడండి. 5 సంవత్సరాలు అలాగా మాట్లాడాడు మంత్రి పదవి ఇచ్చాయనికి. అదేవిధంగా అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అంబటి రాంబాబు మాజీ మంత్రులను మాట్లాడాడు. ఈయన బూతులు తిట్టిన తర్వాత అండి, అంబటి రాంబాబు బూతులు తిట్టిన తర్వాత పేపర్లు వస్తానండి, అంబటి రాంబాబు మాజీ మంత్రి కాపునాయకులు అంటున్నాడండి. చూడండి, కులాల మీదకి వెళ్తున్నాడండి. మళ్ళీ జోగి రమేష్ అండి, ఆ రోజు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జోగి రమేష్ ఎమ్మెల్యే అని మాట్లాడాడు. అదేవిధంగా
చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళినప్పుడు కూడా ఎమ్మెల్యే జోగి రమేష్ అని రాశాడు. అదేవిధంగా ఈరోజు కేంద్ర కార్యాలయం మీద దాడికి వెళ్ళారండి, మా కేంద్ర కార్యాలయం మీద దాడికి వెళ్ళారు, అప్పుడు కూడా జోగి రమేష్ అనే రాశారు. ఇప్పుడు జోగి రమేష్ బీసీ నాయకుడు అంటున్నాడండి. జోగి రమేష్ బీసీ నాయకుడు. వి మేధా అబాకాస్ అకాడమీ మరియు శ్రీ వేద హ్యాండ్ రైటింగ్ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అబాకాస్ హ్యాండ్ రైటింగ్ పోటీలను నిర్వహించారు. పోటీలో విజయం సాధించిన విద్యార్థులకు జేఎన్టీయూ కాకినాడ అల్యూమిని హాల్లో అవార్డులు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐసి పెదిరాజు మరియు డాక్టర్ సంగారాజు, భాస్కర్ రాజు, బాక్సర్ రాజు హ్యాండ్ రైటింగ్ రీసెర్చ్ సెంటర్ మరియు ఎడ్యుకేషనల్ హాస్పిటల్ ఎంఎంబీజీ స్కూల్ వ్యవస్థాపకులు హాజరై విజేతలను అభినందించారు. ఈ పోటీలను గత 6 సంవత్సరాలుగా నిరంతరంగా నిర్వహిస్తున్నామని, విద్యార్థుల్లో హ్యాండ్ రైటింగ్ నైపుణ్యాలను మెరుగుపరచడం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనగా రాష్ట్ర స్థాయిలో మొత్తం 2500 మంది విద్యార్థులు పాల్గొన్నారని వెల్లడించారు. వి మేధా అబాకస్ అకాడమీ మరియు శ్రీవేద హ్యాండ్ రైటింగ్ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అబాకస్ హ్యాండ్ రైటింగ్ పోటీలు నిర్వహించగా ఆ పోటీలో విజయం సాధించిన విద్యార్థులకు జేఎన్టీయూ కాకినాడ అల్యూమిని హాల్లో అవార్డులు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐసి పెదిరాజు, డాక్టర్ సంగరాజు, భాస్కర్ రాజు హాజరై విజేతలను అభినందించారు. ఈ పోటీలను గత 6 సంవత్సరాలుగా నిరంతరంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు పోటీలో పాల్గొనగా రాష్ట్ర స్థాయిలో మొత్తం 2500 మంది విద్యార్థులు పాల్గొన్నారని వెల్లడించారు. జూనియర్, సీనియర్ స్థాయిలో విడివిడిగా పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు బహుమతులతో సత్కరించారు. విద్యార్థులు పాల్గొనడం అధికంగా ఉండటంతో రాష్ట్రంలోని పలు పాఠశాలలు కూడా పోటీలు నిర్వహించామని, భవిష్యత్తులో ఇలాంటి విద్యాపరమైన కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతామని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. వైజాగ్, విశాఖపట్నం, పాడేరు ఇలాంటి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి 350 మంది స్టూడెంట్స్ ఈరోజు అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం అనేది జరిగింది. అలాగే దగ్గర 15 స్కూల్స్ హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాయండి స్టేట్ లెవెల్లో. వాళ్ళకి కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీ ఈరోజు జరుపుకున్నాము. లెవెల్ హ్యాండ్ రైటింగ్ విన్నర్స్ కి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగిందండి. అట్ ద సేమ్ టైం స్టేట్ లెవెల్ 2500 మంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్ లో. వాళ్ళందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీ జేఎన్టీయూ ప్రాంగణంలో జరిగిందండి. లాస్ట్ 15 years గా నేను ఈ హ్యాండ్ రైటింగ్ ఫీల్డ్ లో ఉన్నాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కూల్స్, కాలేజెస్ అన్నింటిలో హ్యాండ్ రైటింగ్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తాను. 500 మంది మోస్ట్ ఆఫ్ ద మన ఏపీలో ఉండే స్టేట్ లో కొన్ని జిల్లాలు అంటే తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా అండ్ కాకినాడ జిల్లా, నెక్స్ట్ వెస్ట్ గోదావరి జిల్లా, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ స్కూల్స్ నుంచి పిల్లలందరూ పార్టిసిపేట్ చేశారండి. ఇందులో అమాంగ్ స్టేట్ ఫస్ట్, సెకండ్, సీనియర్స్, జూనియర్స్ లెవెల్, డిస్ట్రిక్ట్ వైజ్, మండల వైజ్ కౌన్సిలేషన్ అమాంగ్ 75 స్టూడెంట్స్ అయితే ప్రైజెస్ తీసుకోవడం జరిగింది. కాంపిటీషన్స్ అంతా కాకినాడలోనే అంటే డిఫరెంట్ ఎక్కువ స్ట్రెంత్ కాబట్టి మేము ఎక్కడికక్కడ స్కూల్స్ లోనే ఒక్కో రీజన్ కి కండక్ట్ చేసాం. ఏఆర్ స్కూల్ అనపర్తి అండి, గమ్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్ మామిడాడ అండ్ శ్రీ ఆదిత్య స్కూల్ అంకంపాలు అండ్ శ్రీ వినాయక స్కూల్ కాజులూరు, శాంతినికేతన్ స్కూల్ మురమళ్ళ, శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ మురమళ్ళ, క్షేత్ర స్కూల్ తోరంగి, కాకినాడ పబ్లిక్ స్కూల్ కాకినాడ రూరల్, విద్యాంజలి స్కూల్ కాకినాడ అండ్ న్యూ ఎరా స్కూల్ కాకినాడ అండ్ సమ్ మోర్ స్కూల్స్ ఇలా. ఇంతే కాకుండా ఓపెన్ కేటగిరీలో రిమైనింగ్ స్కూల్స్ లో చదివే పిల్లలంతా కూడా వచ్చి మా ఇన్స్టిట్యూట్ లో పార్టిసిపేట్ చేశారండి. లైక్ అక్షర స్కూల్, లిటిల్ వుడ్స్, లక్ష్య స్కూల్, ఇందులో చదివే పిల్లలు కూడా ఓపెన్ కేటగిరీలో జాయిన్ అయ్యారు. ఈరోజు కాకినాడలో జేఎన్టీయూ ఆడిటోరియం జరిగినటువంటి అవార్డుల ప్రదానానికి ముఖ్య అతిథిగా రావడము చాలా సంతోషంగా ఉంది. ఈ అబాకస్ వేదిక్ మ్యాథ్స్లో స్టేట్ లెవెల్ కాంపిటీషన్, అదేవిధంగా హ్యాండ్ రైటింగ్లో నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో ప్రైజ్ విన్నర్స్కు, స్టేట్ లెవెల్లో ప్రైజ్ విన్నర్స్కు బహుమతులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి పిల్లల్లో ఉన్నటువంటి క్రియేటివ్నెస్ను, ఇంటెలిజెన్స్ను పెంచడానికి కృషి చేస్తారని కోరుకుంటూ ఉన్నాను.
కాకినాడ రూరల్ రాయుడువారిపాలెం జంక్షన్ వద్ద ఇటీవల స్కూల్ ఆటో టిప్పర్ ఢీకొన్న ఘటనలో మృతి చెందిన చిన్నారి ఐశ్వర్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఐశ్వర్య కుటుంబ సభ్యులు సర్పవరం పోలీస్ స్టేషన్ ముందు రోడ్డు మీద బైఠాయించి ధర్నా నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే కాకినాడ రూరల్ రాయుడువారిపాలెం జంక్షన్ వద్ద స్కూల్లో ఆటో మరియు టిప్పర్ ఢీకొన్న ఘటనలో చిన్నారి ఐశ్వర్య మృతి చెందింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్ను సీసీ ఫుటేజ్ ద్వారా పట్టుకోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు న్యాయం జరగలేదని వెంటనే మాకు న్యాయం చేయాలంటూ మృతురాలి కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. సుమారు వారం రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు డ్రైవర్ని అదుపులోకి తీసుకోలేదని తమకు న్యాయం చేయాలంటూ ఐశ్వర్య కుటుంబ సభ్యులు తల్లి మేనమామ డిమాండ్ చేశారు. దీంతో సిఐ పెద్దిరాజు వచ్చి మీకు న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని, ఇలా ట్రాఫిక్ని అంతరాయం కలిగించే విధంగా ధర్నా చేయడం సరికాదన్నారు. ప్రమాదం జరిగిన క్షణాల్లోనే డ్రైవర్ గుర్తించి పోలీస్ స్టేషన్కు తీసుకురావడం జరిగిందని అయితే కుటుంబ సభ్యులు వెనుతిరిగారన్నారు. మన నాగేశ్వరగా ఫోన్ చేసామండి. ప్రసాద్ దుర్గాప్రసాద్ అని ఫోన్ చేశాడు. వాళ్ళకి దుర్గాప్రసాద్ అని ఫోన్ చేసి వాళ్ళు రాలేదండి. వాళ్ళు రాకపోయి మీరు సీఏగా చెప్పారని చెప్పి 10 గంటల వచ్చి మాట్లాడండి అని చెప్పారండి. మన నాగేశ్వర గారు వాళ్ళు ఆ దుర్గాప్రసాద్ మళ్ళీ ఫోన్ చేస్తే రాలేదు. గట్టిగా మాట్లాడారు దుర్గాప్రసాద్ గారు. ఏదైనా వాళ్ళు చనిపోయిన వాళ్ళు వస్తారు, మీరు ఎందుకు రావడానికి అయిందని గట్టిగా మాట్లాడారు. మీరు నాకు ఇప్పుడు ఏదైనా ఉందో నాకు చెప్పాలి, చెప్పి పిలిపిస్తాం, మాట్లాడతాం. కదా ఇక్కడ కొన్ని ఇప్పుడు మీరు అన్నది పెట్టాల్సిందండి. 50 లక్షలు నేను డిమాండ్ చేస్తామంటారు. అది 50 లక్షలు ఎవరు డిమాండ్ చేయలేదండి ఇక్కడ. ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు మీడియా చూస్తే బయటకు వచ్చింది, మాట బయటకు వచ్చింది. నాకేం తెలుసు, నాకేం తెలుసు. అవన్నీ వద్దండి, అవన్నీ వద్దు. డిపార్ట్మెంట్ కానీ రకరకాల మెజర్స్, ఫైన్ వేయటాలు ఇవన్నీ రకరకాల చేస్తున్నాం. అయినప్పటికీ కూడా మీ పాపే కాదు, రోజు ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. అది దురదృష్టకరమైన సంఘటన. చిన్న పాప చనిపోయింది అనేటటువంటి సానుభూతి మా అందరి మీద ఉంది. సరే, మీరు 50 లక్షలు అడిగి 40 లక్షలు అడిగితే అది కాంపెన్సేషన్. ఎవరో రిపోర్ట్ ఇక్కడికి వచ్చి నేను సీన్లో ఎవరో ఒక రిపోర్ట్ ఇక్కడికి వచ్చి 50 లక్షలు అయితే ఇచ్చేస్తావా అన్నాడండి అవతల రిపోర్ట్. ఆయన పట్టుకొని వాడి ఫోన్ చేశారట. నాకేం చెప్తారు, మనకి రిపోర్ట్లు కూడా వద్దు. చెప్పు, నువ్వు సామరస్యంగా మాట్లాడు. చెప్పండి, నేనున్నాను, నేను మాట్లాడు. నువ్వు నా దగ్గరకు వచ్చావా లేదు? వచ్చానండి. మీరు మాట్లాడుకుంటే ఏమన్నా ఉంటే పోలీసుకి కాంపెన్సేషన్ తోటి సంబంధం లేదు. ఈ పాపకే పగడబందీగా కేసు కట్టాం. కేసు కట్టాం. ఆడు ఆగండి, బుద్ధి వెళ్ళిపోయిన వాడిని మేము ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాల ద్వారా వాళ్ళని 6 గంటల్లో ట్రేస్ చేసి, ఆడు ఓనర్ ఎవడో దాంట్లో కెమెరాలో ట్రేస్ చేసి మా కానిస్టేబుల్ ప్రసాద్ ఆడు ఓనర్తో మాట్లాడితే ఆడు ఇంకొకటికి అమ్మేశానంటే ఎవడికి అమ్మేశాడు ఆడిని పట్టుకుని ఇమీడియట్గా లారీ డ్రైవర్ని తెప్పించి ఇక్కడే ఉంచాం. మేము ఇక్కడే ఉంచాం. ఇప్పటికీ కూడా దాన్ని ఎందుకు ఉంచాం? మీకు ఏదైనా న్యాయం చేయాలి, మీకు ఏదైనా న్యాయం చేస్తే చేస్తాం. ఇప్పుడు ఆగండి, వినండి, నేను చెప్పేది వినండి. ఎవరైనా సరే మనం ఏదైనా పోలీస్ స్టేషన్లో కూర్చొని మాట్లాడుకోవాలి. మీకు ఏదైనా ఉంది, సిఐ గారు మాకు ఇలాగా అని మాట్లాడాలి, లేదా ఆన్లైన్లో కూర్చోబెట్టి ఏదైనా మాట్లాడతాం, లేదంటే లేదు. అవుతుంది, లేకపోతే లేదు. మేము చేయగలిగినంత వరకు సహాయం, బాధితులకి సహాయం చేస్తాకే బాధితుల వైపునే మేము ఉన్నాం. అంతేగాని ఎవడో లారీ ఓడి కారు వీడి తరపున మేమేం లేము. కానీ చట్టాన్ని అతిక్రమిస్తే ఎవడైనా సరే, మీరు ఎంత బాధితులైనా, మీ మీద మాకు ఎంత సానుభూతి ఉన్నా చట్టం తన బంధం చేసుకెళ్తుంది. ఈ విధంగా ఇది ఒక హైవే. ఈ హైవే మీద పోలీస్ స్టేషన్ మీద కూర్చోవడం అన్నదే చట్టరీత్యా నేరం, రాగపుల్ రెస్ట్రైంట్. ఈ ట్రాఫిక్ అంతరాయం, పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కలిగించడం అన్నది చట్టరీత్యా నేరం. దీని మీద మాత్రం ఎఫ్ఐఆర్ కట్టి బాధితులు అందరి మీద ఎవరైతే ఉన్నారో అందరి మీద కూడా చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. ఇప్పుడు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీకు ఏదైనా ఉంటే రిప్రజెంట్ చేయండి, నాకు చెప్పండి. నా దగ్గరికి వచ్చారు, మీరు మాట్లాడుకుంటా అన్నారు, మాట్లాడుకుంటున్నాను. మళ్ళీ మీరు నా దగ్గర వచ్చి ఏమైందని చెప్పారా? నిన్న వాళ్ళు మమ్మల్ని 10 రమ్మన్నారు కదా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.